హాయ్ అండి, అందరికీ నమస్తే. సో నేను వచ్చేసి రాజమండ్రిలో గో ఆధార్ స్వదేశీ స్టోర్లో ఉన్నాను. సో దాంట్లో మెయిన్ వచ్చేసి మనకి దవాచేయ అనమాట. ఫస్ట్ గో ఆధార్ స్టోర్లో స్పెషల్ ఏంటంటే దవాచేయ అనమాట. ఇది దవాచేయ అనేది మనకి తెలుగు సపరేట్ వీడియో ఛానల్లో మనకు పెట్టాను. సో వీడియో కావాలని పూర్తిగా దాని గురించి చూడొచ్చు. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి బేసిక్గా ఈ స్టోర్ మనం కొత్తగా స్టార్ట్ చేశారనమాట. ఈ స్టోర్లో మనకి ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. స్నాక్స్ కానివ్వండి, పిల్లలకు సంబంధించి కానివ్వండి. సో మీకు అన్నీ చూపిస్తారు, ఒకసారి వచ్చేయండి ఒకసారి చూద్దాం. సో మన మెయిన్ వచ్చేసి రాగి మురుకులు అండి. రాగి మురుకులు అంటే రాగితోటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా, ఏమి కెమికలైజ్ చేయకుండా న్యాచురల్గా రాగితోటి చేస్తారనమాట. సో మనకి బయట స్నాక్స్ మనం ఎంతో ఖరీదు పెట్టి ఆయిల్లో ఫ్రై చేసి కానివ్వండి అలా తింటూ ఉంటారు. సో ఈ పిల్లలకు కూడా చాలా మంచి డయాబెటిక్ తీసుకోవచ్చు. ఇంకా మురుకులు చాలా రకాలు ఉన్నాయి. ప్యాకెట్ చాలా ఎక్కువ ఉంది చూడండి. సాములు బిస్కెట్స్, సాములు విత్ తాటి బెల్లం అనమాట. సో ఇది ఒకటే కాదు. సో ఇలా చూసుకుంటూ పోతే మనకి గోధుమ గడ్డి బిస్కెట్స్, గోధుమ గడ్డి. సో మనకి ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో మన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ తినచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మన స్నాక్స్ అంటే మనకి చాలా మంది లైక్ చేస్తుంటారు కానీ ఏవైతే తింటూ ఉంటారు. సో దాని బదులు చూడండి రాగి బిస్కెట్స్. సో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ తాటి బెల్లంతో చేసి ఉన్నాయన్నమాట. సో మీకు స్టోర్ని విజిట్ చేసేసి మీకు అన్ని డీటెయిల్స్ కనుక్కొని తీసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి మిల్లెట్స్ బిస్కెట్స్, అరికెల బిస్కెట్లు, ఓట్స్ బిస్కెట్స్ అనమాట ఇవన్నీ. సో ఓదర్ బిస్కెట్లు, మిల్లెట్స్ మనకి ఏవైతే ఉన్నాయో 5 రకాలతో బిస్కెట్స్ ఉన్నాయండి. సో మీకు ఏంటంటే మీరు కాస్ట్ చూసుకునే పని, కాస్ట్ రీజనబుల్గా ఉండేది. బట్ కాకపోతే ఏంటంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు విడిగా రాగులు కొర్రలు వాడు పిల్లలు తినరు కాబట్టి సో మనకి బిస్కెట్స్ రూపంలో ఇచ్చుకోవచ్చు అనమాట డైలీ ఒకటి. సో మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం పిల్లలకి. సో స్నాక్స్ కోసం కాస్ట్ ఎక్కువ ఉండదు అనమాట. సో అందుబాటులో ఉండిద్ది, తీసుకొని ట్రై చేయొచ్చు పిల్లల కోసం. సో స్నాక్స్, ఇవన్నీ స్నాక్స్ అండి పిల్లలకు సంబంధించి. బిస్కెట్స్ అన్నీ మిల్లెట్స్ కుక్కీసే ఉంటాయి ఇక్కడ. మిల్లెట్స్, తాటి బెల్లం, మిల్లెట్స్ బెల్లంతో చేసినవి ఉంటాయి అనమాట. ఇంకోటి ఇది బ్రౌన్ రైస్ అటుకులు, బ్రౌన్ రైస్ తోటి. సో యాక్చువల్గా అంటే అటుకులు అంటే వైట్ రైస్తో ఎక్కువ చేస్తే బ్రౌన్ రైస్ అటుకులు అనమాట. ఇవి అన్ని చోట్ల కూడా దొరకవు. సో మన ఈ స్టోర్లో అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇవి సాగో అంటే మన సగ్గుబియ్యంతో చేసిన స్నాక్ అనమాట. ఇది కూడా చాలా హాట్గా స్పైసీగా బాగుంటుంది. నేను ట్రై చేశాను. సో ఇవన్నీ స్నాక్స్ అనమాట. సో దాంతోపాటు ఇవి కూడా స్నాక్స్ కిందకే వస్తాయి. సో ప్రైస్ కూడా 20 రూపీస్ ఉంటుంది అనమాట ప్యాకెట్. దీంట్లో 5 ఉంటాయి. సో సరదాగా స్నాక్స్ లాగా పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ. ఇవన్నీ తెలిసినాయి కదండి. సన్ఫ్లవర్ సీడ్స్, ఓకే, గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్, ఇది వాటర్ మెలన్ సీడ్స్, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో రేట్లు కూడా బాగానే ఉన్నాయి అనమాట, అందుబాటులో ఉన్నాయి. ఇవి వచ్చి వ్యాక్యూమ్ ప్యాక్ ఇది. సో వ్యాక్యూమ్ ప్యాక్ అంటే మనకి ఏంటంటే లాంగ్ ప్రొడక్ట్ అనేది కొంచెం సేఫ్గా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండిద్ది అనమాట. సో అందుకని ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. సో దాంతోపాటు ఇంకా మీకు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్ని, షాంపూస్ కానివ్వండి. సో మన బయట అన్ని కెమికలైజ్. అందరికి హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుందంటే మనకి కెమికల్ షాంపూలు వాడి ఈ ఆలోచన వల్ల, ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల లాస్ అవుతూ ఉంటుంది. సో ఇవేంటంటే కొంచెం డ్యామేజ్ తగ్గిస్తాయి, పూర్తిగా రికవరీ చేస్తే లేదనేది మనం వాడితే తెలుస్తుంది ఒక్కొక్కరు బాడీని బట్టి. మన న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇవన్నీ మనం ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు అనమాట. షాంపూస్, సోప్స్ ఉన్నాయి, పేస్ట్లు కూడా అనమాట. సో ఇవన్నీ ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ న్యాచురల్గా అనమాట, అలోవెరా. ఒకటి మనం టెక్నికల్గా ఆలోచించుకుంటే మనం టీవీస్లో ఇచ్చే యాడ్స్తో పోల్చుకుంటే ఇవి యాడ్స్ పెద్దగా యాడ్స్ ఉండవు అసలు. ఎందుకంటే న్యాచురల్గా మార్కెట్లో వస్తాయి కాబట్టి అలానే మౌత్రాక్తో వెళ్తూ ఉంటాయి. బట్ ఏంటంటే మనకు యాడ్ ఇవ్వనంత మాత్రమే ఆ ప్రోడక్ట్ మంచిది కాకుండా పోదు కాబట్టి మనం చూసుకొని మంచిగా వచ్చి కనుక్కొని యూజ్ చేసుకుని బెటర్ అనమాట. ఆ లేడీకి సంబంధించి కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఇవన్నీ హెయిర్కి సంబంధించినవి అనమాట ఇవన్నీ. సో ఇవి సోప్స్, ఇవన్నీ చూడండి చాలా న్యాచురల్గా ఉంటాయి. శాండిల్ హెర్బల్ సోప్స్ ఇవన్నీ. మనకి సబ్బు అంటేనే కెమికల్ జనరల్గా అవుతే. సో మన ఇక్కడ చూడండి టర్మరిక్ సోప్ అని, శాండిల్ సోపు, దశపుష్పం అంటే ఓన్లీ మన పూలకు సంబంధించిన రసాయనాలతో దీంతో చేస్తారనమాట. సో మీరు చూడండి సబ్బులు ఎలా ఒట్టివేర్లు అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒట్టివేరు అనేది మనకి ఓరల్గా కూడా కొన్ని ఇవి కూడా వాడుకోవచ్చు అనమాట. ఒట్టివేరు సబ్బు, ఓకేనా. ఇంకో నీమ్ అండ్ తులసి. సో ఇంకా సబ్బులు చెప్పక్కర్లేదండి. ఇవి 3+1 అంటే 4 సబ్బులు కలిపి 99 రూపాయలు. అంటే ఈచ్ సోప్ వచ్చేసి 24-25 రూపాయలు పడుతుంది. సో బయట నార్మల్ సబ్బు కొనంటే 30-40 రూపీస్ కెమికల్ సోప్స్ అనమాట. సో మనకేంటి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ చక్కగా వాడుకోవచ్చు ఈ సబ్బులు. మెయిన్ హెయిర్ ఆయిల్స్, సబ్బులు, ఫేస్కి సంబంధించి ఇవన్నీ. సో రోజు అలోవెరా జెల్లు ఇవన్నీ ఏంటంటే కెమికల్ ఫ్రీ అనమాట. చక్కగా మొహమాటం లేకుండా వాడుకోవచ్చు. ఇవన్నీ టూత్ పేస్ట్లు,
కేపీ నమోదరీస్ వాళ్ళవి అనమాట ఇవన్నీ. దీనిలో రకరకాల ఒకటంటే ఒకటి కాదు, ఓల్డ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మిడిల్ ఏజ్ అందరూ డయాబెటిక్ పేషెంట్స్ కూడా వచ్చి చక్కగా విజిట్ చేసి మనకు అన్ని టూత్ పేస్ట్ దగ్గర నుంచి సబ్బులు కానించి, అంటే మనకి ఆయుర్వేదం అనేది మనకి అప్పటి నుంచి ఉంది. అలోపతి కంటే ముందు కూడా ఆయుర్వేదం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సో ఆయుర్వేదం వల్ల పెద్ద మనకి ఎఫెక్ట్స్ ఏ ఉండవు. బట్ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఇక్కడ. సో పేస్ట్లు చూడండి ఎంత ఐటమ్ ఉంది ఇక్కడ, సబ్బులు, పేస్ట్లు, ఇవన్నీ హెయిర్కి సంబంధించి. సో ఇంక ఇవన్నీ చెప్పక్కర్లేదు అనమాట. ఇవన్నీ మల్టిపుల్, ఇవన్నీ సబ్బులు ఇంకా ఉన్నాయి చూడండి, మల్టిపుల్ సోప్స్. ఇవన్నీ రోజ్ హనీ సోప్, సో అలోవెరా తోటి వస్తుందన్నమాట ఇది. సో ఇవేంటంటే ఒకసారి విజిట్ చేస్తే మీకు అన్నీ అర్థం అవుతుంది. మాకు అన్నీ మనం చూపించడం ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వదు కాబట్టి సో ఒకసారి విజిట్ చేసేసి ఈ అన్నీ కనుక్కొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళాలన్నమాట. అన్ని మెడిసిన్స్ అనమాట ఇవన్నీ. మనకి ఈవినింగ్ టైంలో మనకి డాక్టర్ గారు, హోమియోపతి ఆయుర్వేదం డాక్టర్ గారు అందుబాటులోకి వస్తారు. ఈవినింగ్ 5 to 8 వరకు ఉంటారు. కన్సల్టేషన్ ఫ్రీ అనమాట. సో ఆ అవకాశాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. మీకు సరదాగా వచ్చి సానకాలు చేసి ఓపీ ఫీజు ఏమి ఉండదు అనమాట. కన్సల్టేషన్ తీసుకొని సార్ మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు. సో ఆయుర్వేదం అంటే మనకి ఎఫెక్ట్ ఏముండదు మెడిసిన్స్కి. సో మీరు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఆ ప్రిస్క్రిప్షన్ చూపించి సార్కి దానికి రిలేటెడ్గా చూసుకొని మెడికేషన్ తీసుకుని బెటర్. ఓన్గా అయితే ట్రై చేయకండి మెడిసిన్స్. సో మనకి ఆయుర్వేదం సంబంధించి మెడిసిన్స్, చూర్ణాలు ఇవి చాలా ఉన్నాయి అనమాట. సో మనకేంటంటే కఫ్ సిరప్స్ ఉన్నాయి, దీనికి ఇది డయాబెటిక్ సంబంధించింది అనమాట. ఇవన్నీ న్యాచురల్గా సో సార్ కలిసి సలహా తీసుకుని వాడుకోవచ్చు మనకి. సో ఈ స్టోర్లు అందుబాటులో ఉన్నాయి. షాపింగ్ అంటే మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు ఇక్కడే. డాక్టర్ని కలిసి హెల్త్ పరంగా కూడా మనం సజెషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వస్తే 2 రకాలు యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కుంకుడు చూడండి ఎలా ఉన్నాయో, న్యాచురల్గా మంచి సైజు. సో రేట్ కూడా చాలా తక్కువ, రీజనబుల్గా ఉందన్నమాట. సో మనం మర్చిపోయాం, ఒక షాంపూ బాటిల్ కొంటారు 400 పెట్టి. సో మనకి ఏంటంటే చిన్నపిల్లలకి కూడా ఏంటి తెలియదు ఈ రోజుల్లో. బట్ కాకపోతే ఏంటంటే మనకి తీసుకొని వాళ్ళకి చెప్పొచ్చు. సీడ్స్ కానివ్వండి, మనకి ఇక్కడ బోర్డు ఉన్నాయండి ఇక్కడ. సో జీరా సీడ్స్ అంటే మనకి ఏదైతే ఇంట్లోకి అవసరమో అవన్నీ బేసిక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో ఇంకా మీరు ఎక్కడ చూడండి కూడా తైలాలు కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, సో మనకి చూర్ణాలు కానివ్వండి, మెడిసిన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. సో ఒకసారి విజిట్ చేయండి. సో ఇది వచ్చేసి రాజమండ్రి దానవాయిపేట అనమాట. చిన్న ఆంజనేయ గుడి ప్రక్కనే ఉంటుంది ఇది. గో ఆదర్శ్ స్వదేశీ స్టోర్ రాజమండ్రి. అడ్రస్ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్ వేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి తెలుసుకొని వచ్చేయచ్చు అనమాట. సో దాంతో మిల్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రైసెస్ కూడా మనకి ఇక్కడ స్పెషల్ ప్రైస్లో ఇస్తారు మనకి ఇక్కడ. సో అంటే క్వాలిటీని బట్టి మీకు ప్రైస్ ఉంటుంది. ఒక 5 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇవి కాదు ఇంకన్నీ అరికలు కానివ్వండి, బయట మ్యాక్సిమం చాలా వరకు పాలిష్ వస్తున్నాయండి. అవి తెలియదు మీకు ఎలా పాలిష్ చేస్తారు. సో ఇవి నాన్ పాలిష్ అనమాట ఇవి. సో ఆరోగ్యానికి చాలా మంచిది. మిల్లెట్స్ అంటే ఇప్పుడు చూస్తున్నారు కానీ చాలా ట్రెండింగ్లో ఉంటున్నాయి అందరికీ. సో పిల్లలకు కూడా మిల్లెట్స్ తోటి పెట్టచ్చు. ప్రైస్ పరంగా చూసుకుంటే మీకు దాంతో పోల్చుకుంటే ఇది చాలా మనకి మామూలుగా వాడుకోవచ్చు. సో హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ డబ్బులు ఖర్చు పెట్టే బదులు మనకి న్యాచురల్గా ఉండే ఆర్గానిక్ స్టోర్లోకి వచ్చేసి ఇవన్నీ చూసుకొని మనకి ఏవైతే ఉపయోగపడితే అవి తీసుకొని యూజ్ చేసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి అనమాట. సో దాంతోపాటు యాలకులు, మిరియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. సుగంధకి సంబంధించి అన్నీ ఉన్నాయి. చూర్ణాలు ఉన్నాయి. ఓకేనా. ఇంకో మీకు ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఎక్కడ నూడిల్స్ తిన్నాను కదా. సో ఈ నూడిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి చూడండి, ఇవి నూడిల్స్ అంటే ఒక అందరికి బ్యాడ్ ఒపీనియన్. బట్ కానీ అందరూ అవే తింటుంటారు అనమాట. పిల్లలు కూడా నూడిల్స్ అని చెప్పి ఇష్టపడి మ్యాగీలు అవి ఇవి తింటుంటారు. సో దాంట్లో గ్లూటెన్ ఉంటుంది అనమాట, అంటే మైదా పిండి ఉంటుంది. మైదా పిండి ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్నగా డైజెషన్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు తెలియదు మీకు, ఫ్యూచర్లో డయాబెటిక్ వచ్చే ఇది కూడా ఉందన్నమాట. సో అందుకని ఆ సిస్టమ్ ఆల్రెడీ మీకు స్టార్ట్ అయ్యే ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో మైదా పిండి కలవకుండా బయట హోటల్లో పూరి కూడా వేయట్లేదు. పూరి, చపాతీ అన్నింటిలో మైదా పిండి అది ఎవరో తెలియదు అనమాట. బట్ టేస్ట్గా ఉంటాయి కాబట్టి తీసుకుంటారు. సో నూడిల్స్ నిజంగా తినాలనుకునే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు చూడండి, లిటిల్ బిల్లెట్, కోడో బిల్లెట్, ఇంకోటి కూడా ఉందండి ఫోక్ స్టైల్ బిల్లెట్. సో ఇట్లా మిల్లెట్స్ కాంబినేషన్స్లో నూడిల్స్ అనమాట. చూడండి న్యాచురల్, చక్కగా తీసుకొని సరదాగా తినాలనిపించినప్పుడు చక్కగా నూడిల్స్ చిన్న దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరూ తినవచ్చు. చక్కగా తినాలి డైలీ ఎట్లా తినాం కదా, సరదాగా తినాల్సినప్పుడు చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. 0% మైదా యాడెడ్, ఇది చూడండి ఆర్టిఫిషియల్ కలర్స్, ఇవన్నీ ప్రిజర్వేటివ్ ఏమి కలపకుండా న్యాచురల్గా తయారు చేశాను అనమాట. సో నూడిల్స్ ఇలా దొరకడం అనేది సో మరి లక్కని చెప్పుకోవాలి. ఎందుకంటే నూడిల్స్ అంటే బయట వేరు కదా, అసలు బయట ఉండే విధానం కానీ తయారు చేసే విధానం చాలా దారుణంగా ఉంది. చూస్తే ఎవరు తినరు అనమాట. సో మనకి ఇంట్లో తీసుకొస్తే ఎప్పుడన్నా పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. ఇవి స్పెషల్ అనమాట. ఇక్కడ ఇవి ఎక్కడ దొరకవు మ్యాక్సిమం ఇవి. సో ఇవి తీసుకోవచ్చు.
సో ఇంక వాటితో పాటు ఇవి స్నాక్ ఐటమ్స్ అండి. ఇవన్నీ న్యాచురల్, ఇవన్నీ తెలిసినాయి కదా. బటర్ చిక్కీస్ ఇవన్నీ. సో ప్రైసెస్ కూడా మామూలుగా ఉంటాయి, బెల్లంతో తయారు చేసినవి. సో మంచి క్వాలిటీ ఉంటాయి, మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్గా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ చికెన్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో నార్మల్గానే బయట ఉన్నట్టే రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. 20 రూపీస్ సైజుని బట్టి, దాన్ని బట్టి 20 రూపీస్ అని స్టార్టింగ్ అనమాట. 5 రూపీస్ కూడా ఉన్నవి. సో ఇది వచ్చేసి మనకి విప్ప పువ్వు ఉన్నట్టండి. ఇది హెల్త్కి, విప్ప పువ్వు చాలా మంచిది హెల్త్కి సంబంధించి. సో స్లీపింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు, నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, ఇది మనం తాటి బెల్లంతో తయారు చేస్తాము. సో ఇవి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, బయట కూడా ఎక్కడ దొరకవు అనమాట. ఇవి ట్రై చేయొచ్చు ఇక్కడ. సో స్నాక్స్ ఇందాక చెప్పిన దవా చేసి చూపించాను కదా, అది ఓకే. ఇది దవా చేసే స్నాక్స్ ఇవన్నీ మీకు చెప్పాను కదా, ఆయుర్వేద మెడిసిన్స్ అనమాట. ఇవన్నీ మెడిసిన్స్ సిరప్స్. సో ఇవన్నీ ఏంటంటే ఆయుర్వేదం అనగానే మనకి ఆకులతోటి, వేర్లతోటి, దుంపలతోటి, సో కాయలతోటి, పువ్వులతోటి చేస్తారనమాట. సో మనకి హెల్త్కి సంబంధించి ఇది అల్లోపతికి సంబంధించి, అల్లోపతి అంటే మెడికేటెడ్, దాంట్లో కెమికల్స్ అవి ఉంటాయి. సో బట్ అందరూ అల్లోపతి అనుకోండి. బట్ ఆయుర్వేదం ఏంటంటే మనకి మన బాడీకి ఎలా దానికి కాంబినేషన్ చేస్తే బాడీ సెట్ చూసుకొని సెట్ చేసి ఇబ్బంది లేకుండా కాంబినేషన్ చేస్తారు. బట్ కానీ సొంతగా అయితే ఎవరు మెడిసిన్స్ వాడకండి. మెడిసిన్ ఏదైనా మెడిసిన్, ఆయుర్వేదం, అల్లోపతి అయినా సరే. సో డాక్టర్ సలహా తీసుకొని వాడుకోండి. సో రండి, విజిట్ చేయండి. మీ దగ్గర ప్రిస్క్రిప్షన్స్ ఏమైనా ఓల్డ్ మెడిసిన్స్ కట్ట ఏమైనా ఉంటే అవి కూడా ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు. సో ఓకేనా, ఇదంతా మెడికేటెడ్ ఆయుర్వేద మెడిసిన్స్ అనమాట ఇవన్నీ. సో మనకు పూజ సామాగ్రికి సంబంధించి ఇవన్నీ మంచి ఫ్లేవర్స్ అండి. ఇవన్నీ అగరబత్తీలు, స్టిక్స్, ఓకేనా. సో ఇంకవన్నీ చూడండి, పేరు బెల్లపత్రి, చందనం, తులసి చందనం. సో ఇలా ఇవన్నీ ఏంటంటే ఫ్లేవర్స్ మంచి రేట్లు రీజనబుల్గా ఉన్నాయి, మంచి ఫ్లేవర్స్ తోటి ఇచ్చారు. సో నాకైతే ఇవి ఎక్కువ తీసుకెళ్ళి వాడుతూ ఉంటాను అనమాట. సో ఇవన్నీ పూజ సామాగ్రి, స్టిక్స్, ఓకేనా. ఇవన్నీ ఇంకా పూజకు సంబంధించినవి. సో ఇది పూలు మకాన చూసారు కదా, వ్యాక్యూమ్ ప్యాకింగ్ అనమాట. ఇది తెలుసు అందరికీ, ఇది తామర పువ్వులు గింజలు అంటారు వీటిని. సో దీంట్లో ప్రోటీన్స్, ఈ ఫైబర్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు అందరూ యాజ్ యూజువల్గా అందరూ బాగా వాడుతున్నారు. సో ఇది కూడా అందుబాటులో ఉందన్నమాట ఈ స్టోర్లో. మీకు కావాలంటే మొత్తం విజిట్ చేసేసి మీకు ఏది కావాలి, మెడిసిన్స్ మన హెల్త్ పరంగా ఉన్నాయి మన దగ్గర, ఆరోగ్యానికి సంబంధించి ఉన్నాయి, స్కిన్ కేరు, ఓకే, హెయిర్ కేర్ ఉంది మనకి, ప్రోటీన్ డైట్ ఉంది, ప్రోటీన్ సంబంధించిన ఇవి బిస్కెట్స్ కానివ్వండి, ప్రోటీన్ సంబంధించినవి చాలా ఉన్నాయి. సో మీరు ఒకసారి విజిట్ చేసేసి మీకు ఏది కావాలంటే అది. హెల్త్ మనకి ఇది రెండు ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి కన్సల్టేషన్ తీసుకుని ఫ్రీగా చెక్ చేయించుకోండి, మెడిసిన్ తీసుకువెళ్ళండి. దాంతోపాటు షాపింగ్ చేసుకొని మీకు కావాల్సిన హెల్త్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు విజిట్ చేసేసి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారు అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మనకి నోటిఫికేషన్ వచ్చింది అనమాట మీకు. సో ఈ వీడియో కనుక కంటెంట్ బాగుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మనం ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. సో మళ్ళీ చెప్తున్న అడ్రస్ గో ఆధార్ స్వదేశీ స్టోర్, రాజమండ్రి దానవాయిపేటలో చిన్న ఆంజనేయ స్వామి గుడి ప్రక్కనే ఉంటుంది. అలంకార రెసిడెన్సీ అనమాట. ఇది మెయిన్ రోడ్లోనే కనపడుతుంది అనమాట. సో విజిట్ చేయండి. మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అని కనుక్కొని వచ్చేయండి. ఓకే, ప్లీజ్ విజిట్ ది స్టోర్. థ్యాంక్ యూ.